అదే మధురమైన ప్రేమ అలా తెలుసుకోవే భామా అదే మధురమైన ప్రేమ అలా తెలుసుకోవే భామా అదే బలపులోని దాహం అదే తెలియరాని మోహం గబగబవు పెరిసాగింది నా పూసల పేరే ఊగింది గబగబవు పెరిసాగింది నా పూసల పేరే ఊగింది జర జర నరాల తాకింది నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది జర జర నరాల తాకింది నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది నా ఒళ్ళంతా అదిరింది అయ్యయ్యా చెప్పాలంటే సిగ్గేస్తుంది అదే అదే విరహతాపం చెలి అదే ప్రేమ రూపం నా గుండెల్లో నా ఘుమఘుమలాడే ఏదో తెలియని వేడి నా అడుగులు తడబడే నాలో ఏమో ఈ సందడి అదే మధురమైన ప్రేమ అలా తెలుసుకోవే భామా అదే మధురమైన ప్రేమ అలా తెలుసుకోవే భామా కనపడ్డల్లా మగాడు నీకంటే మొనగాడు అది చూస్తా రే పెళ్లి కాని పిల్లతో పరాచకాలు ఆడతామంటారా పెళ్ళైన పిల్లతో ఆడమంటావా రాజా మూర్తుడు ఎలా ముడిచిపోయింది మనుషుడికి ఈ గంగులు గాడు కొట్టాడంటే గింగులు తిరగాలి రే ఇది నాకు కాబోయే పెళ్ళావురా దీని వంటి మీద చేసే అధికారం నాకు ఒక్కడికే ఉందిరా తీస్తా వీడు
జోలికి వస్తే చెప్పు, వాడు అంత తెలుస్తాను. నా జోలికి ఎందుకు వస్తాడు రాజా? ఉట్టి సౌట ఆడిప్పుడు ఎక్కడ లేస్తాడు? నువ్వు కొట్టిన దెబ్బకి నడుము పట్టుకుని అమ్మా అమ్మా అయ్యో ఒకటే లాగు. రాజా ఏడ్చెళ్ళి కడవతో నీళ్ళు తీసుకొస్తాను, ఏడ్నే ఉండు, కలిసి వెళ్దాం. అలాగే పులి, నువ్వు ఆశ్రమానికి వెళ్ళు, నేను తర్వాత వస్తాను. అట్టగే. రాజా ఏం మాటవి? కంట్లో ఏదో పడింది రాజా. చూడండి. ఏమిటి మాయ? మాత, నువ్వు ఏమిటట్టా చూస్తున్నావు? ఏం లేదు, పోదాం. లేనాయన లే. రాజా, భగవంతుని కృప వల్ల నిరాఘాటంగా నీ విద్యాభ్యాసం పూర్తయి మహారాజా వారు నీకు త్వరలోనే పట్టాభిషేకం జరిపించాలని అనుకుంటున్నారు. నేర్చుకున్న విజ్ఞానంతో నేర్పుగా ప్రజలను పాలించి నీ పూర్వీకుల పేరు ప్రతిష్టలు నిలబెట్టాలి నాయన. అలాగే గురు, నాకు సెలవు. వెళ్ళినా దేవి, యువరాజుకు తన తల్లిని కాపాడుకునే శక్తిని ప్రసాది. ఏంటి పరదేశం? అచ్చం రాజుగారి కొడుకులా అన్నా. వేషం కాదు మాధవి, నేను నిజంగా రాకుమారుణ్ణి. గురుకులంలో నా విద్యాభ్యాసం పూర్తయింది, రాజధానికి వెళ్తున్నాను. నువ్వు రాజు కొడుకు? అవును. మరి నాతో ఎందుకు అబద్ధాలు చెప్పావు? సమయం వచ్చినప్పుడు చెబుదాం అనుకున్నాను, మన్నించు. చిచి, నీ మగాళ్ళ పాడుబుద్ధులే ఇంత. కళ్ళబొల్లి మాటలు చెప్పి ఆడాళ్ళ కళ్ళు కప్పుతారు, మాయ చేసి మనసు దోచుకుంటారు, సరదాలు తీరిపోగానే చల్లగా జారుకుంటారు. మాధవి, 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 నేను అలాంటి వాణ్ణి కాదు, నిన్నే పెళ్లి చేసుకుంటాను. ఎట్టా? ఓ మహారాజు కొడుకు గుడిసెల్లో పెరిగిన పిల్లని పెళ్లి చేసుకుంటాడా? మళ్ళీ ఇదో మోసమా రాజా? కాదు మాధవి, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నిన్నే తప్పకుండా పెళ్లి చేసుకుంటా. అయితే మా గూడానికి పద, ఆ 3 ముళ్ళు ఆడనే ఎద్దు. కానీ ఇక్కడ కాదు మాధవి, కోటకి వెళ్ళి. అదిగో అదిగో, అప్పుడే జారుకుంటున్నాం. మీ గొప్ప సంగతి నాకు తెలుసు రాజా. నా మాట విను మాధవి, నువ్వు ఈ దేశానికి కాబోయే రానివి. అవును, ఇలా చాటుమాటుగా మన పెళ్లి జరగరాదు. ఘనంగా రాజలాంఛనాలకు కోటలో రంగరంగ వైభవంగా మన పెళ్లి జరగాలి. ఎవరు చేత? నీ మారా చేతరా, మా గంగలు గారి చేతరా? ఎందుకు దానిట మోసం చేస్తావు? ఈ మాట బుద్ధే చెప్పుంటే నేను నీ జోలికి వచ్చిండేదాన్నా, నా గాలి పండిస్తుండేదాన్నా. కాదన్నైతే మాత్రమే నాకు మనసుంది, మమతుంది. నువ్వు చెప్పావుగా అదేదో ప్రేమ, అది కూడా ఉంది. ఇప్పుడు నా బ్రతుకు ముక్కులు చేసి నీ దారిని వెళ్ళిపోతావా రాజా? నిన్ను నన్ను ఏకం చేసిన ఈ ప్రకృతి సాక్షిగా ప్రమాణం చేసి చెప్తున్నా, నిన్నే వివాహం చేసుకున్నా. నువ్వే నా రాణి, కల్లో కూడా నిన్ను మర్చిపోను మాత్రం. అయితే మన పెళ్ళెప్పుడు? నేను కోటకి వెళ్ళి ఈ సంగతి మా నాన్నగారితో చెప్పి నీకు రాణివాస పల్లకి పంపిస్తాను. పల్లకియా? అవును. ఇప్పటి నుంచి నువ్వు కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. మహారాణిలాగా సంచరించాలి, మహారాణిలాగే మాట్లాడాలి, మహారాణిలాగే టీవీగా ఉండాలి. నీకేమైనా కావలిస్తే ఎవరక్కడ అని పిలవాలి. అప్పుడు చిరికెత్తలు కానీ సైనికులు కానీ వస్తారు, నీకు కావలసిన సదుపాయాలు చేస్తారు. అర్థమైందా? గురువు గారు నా కోసం ఆశ్రమంలో ఎదురు చూస్తున్నారు. వెళ్ళిదాను. అట్లాగే. ఎవరక్కడ? ఆజ్ఞ మహారాణి. నేను
రాజా, ఇదిగో ఈ పువ్వు వాడేలోగా నువ్వు పల్లకి పంపించాలా, లేకపోతే నేను ఆడికే వచ్చేస్తా. అలాగే మాట రాజా